పెరోల్ ఇవ్వచ్చు, ఫర్లో ఇవ్వచ్చు. వాళ్ళు ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులకు వాళ్ళు తిరిగి రావచ్చు. ఎలాంటి నేరాలు చేసిన వాళ్ళకి పెరోల్ కానీ ఫర్లో కానీ ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పేసి మనకు గైడ్ లైన్స్లో చాలా స్పష్టంగా చెప్పబడింది. ఇంకా పెరోల్ అంటే ఏంటంటే కారాగార శిక్ష తక్కువ విధించబడినప్పుడు ఇచ్చేదాన్ని ఏమో పెరోల్ అని చెప్పేసి అంటారనమాట. 5 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడిన ఖైదీలకు కల్పించేటటువంటి వెసులుబాటును మనం ఫర్లో అని చెప్పేసి అనుకుంటున్నాము. ఈ పెరోల్లో కూడా మళ్ళీ 2 రకాలు ఉన్నాయండి. కస్టడీ పెరోల్ ఒకటి, తర్వాత రెగ్యులర్ పెరోల్ ఒకటి ఉందన్నమాట. ఎనీహౌ పెరోల్ అన్నది సంవత్సరంలో 1 నెల రోజులు మాత్రమే ఇవ్వచ్చు. ఇంకా చాలా విపరీతమైన పరిస్థితుల్లో అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్లో కాస్త ఎక్స్టెన్షన్ పెట్టుకోవచ్చు. ఇంకా ఫర్లో గురించి మనం ఆలోచిస్తే ఇది కేవలం సంవత్సరంలో 7 వారాలు మాత్రమే ఇవ్వాలన్నమాట. దట్టు 1 సంవత్సరం శిక్ష అనుభవించిన తర్వాత ఇచ్చేటటువంటిది ఫర్లో అని అంటున్నాం మనం. దీంట్లో ఇందాక మనం చూసుకున్నాము, అతను మేలో జైలుకి వెళ్ళినట్లున్నారు. మళ్ళీ అక్టోబర్లోనే అతను ఫర్లో పైన బయటకు వచ్చారు. పదే బయటకు వస్తూ ఉన్న సందర్భం మనం గమనిస్తూ ఉన్నాము. ఇంకా పెరోల్ అన్నది ఫర్లో అన్నది మనం అనుకున్నట్లుగానే సామాన్య మానవులకు అందరి ద్రాక్ష పండులాగే ఉన్నది. ఎంతోమంది ఖైదీలు శిక్ష పడి బయట ప్రపంచం చూసుకోలేక, అసలు స్వేచ్ఛావాయువులు పీల్చుకోలేక, కుటుంబం గురించి మర్చిపోయి, ఆ కుటుంబ సభ్యుల గురించి మర్చిపోయి జైళ్ళలో ఏళ్ల తరబడి మగ్గుతూ ఉంటే ఈ పేరున్నటువంటి సెలబ్రిటీలకి, డబ్బు బలం ఉన్న వాళ్ళకి, అట్లాగే రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళకి, అన్ని రకాల బలాలు ఉన్నటువంటి వాళ్ళకి ఈజీగా గ్రాంట్ అయ్యి వాళ్ళకు జైలు జీవితానికి ఈ సామాన్య ప్రజా జీవితానికి తేడా లేకుండా వాళ్ళు టోటల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి. ఈ పెరోల్ అనేది చాలా సందర్భాల్లో మనం చూస్తే కస్టడీ పెరోల్ ఇస్తుంటాం. మనం ఒకసారి పాత సినిమాలు మనం గమనిస్తే ఎవరైనా చనిపోయినప్పుడు అంత్యక్రియలకు వస్తారు, పోలీసుల కస్టడీతో వస్తుంటారు. కుమార్తె వివాహమైనప్పుడు కస్టడీతో వచ్చి పాపం అక్షింతలు వేసి వెళ్తుంటారు. మరణావస్థలో ఉన్నటువంటి పేరెంట్స్ని విజిట్ చేయడానికి కస్టడీలో వెళ్తుంటారు. దాన్ని కస్టడీ పెరోల్ అని చెప్పేసి అంటారనమాట. ఈ కస్టడీ పెరోల్ ఇచ్చినప్పుడు దానికి కేవలం 6 గంటల కాలబదిస్తారండి. 6 గంటల లోపల వాళ్ళు రావడము, వెళ్ళడము, చూసుకోవడము, ధర్మాలు నిర్వర్తించుకోవడం, వెళ్ళిపోవాలన్నమాట. అది కస్టడీ పెరోల్ అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇంకా రెగ్యులర్ పెరోల్ అంటే 1 మంత్ వరకు ఇచ్చేటటువంటి పెరోల్ను రెగ్యులర్ పెరోల్ అని చెప్పేసి అంటారు. ఈ రెగ్యులర్ పెరోల్ ఎప్పుడు ఇస్తున్నారంటే శిక్ష పడిన తర్వాత ఎక్కువ కాలం శిక్షాకాలాన్ని పూర్తి చేసుకొని ఇంకా అతి త్వరలో రిలీజ్ అవుతారు అనే ముందు కాలంలో మాత్రమే పెరోల్ ఇస్తున్నారు. దీనికి ఎలాంటి కండిషన్స్లో ఇస్తున్నారంటే జైల్లో ఉండేటటువంటి ఖైదీ సత్ప్రవర్తన కలిగి ఉండాలి. అతని బిహేవియర్కి ఇంపార్టెంట్ ఇస్తారు. వాళ్ళకు జైల్లో ఉండేటటువంటి ఖైదీలకు వాళ్ళ కాంటాక్ట్ గురించి ఒక రిజిస్ట్రీ ఉంటుందండి. ఆ రిజిస్ట్రీలో యాన్యువల్ రిజిస్ట్రీ కానీ మంత్లీ రిజిస్ట్రీ కానీ ఉంటుంది. ఈ మంత్, ఈ నెల, ఈ 6 మంత్స్ నుంచి ఇతని ప్రవర్తన ఏ రకంగా ఉన్నది అని చెప్పేసి ఆ ప్రవర్తన బాగున్నప్పుడు ఆ రిజిస్ట్రీ ఎంక్వైరీ చేసి ఇతను మంచివాడు బయటికి వెళ్ళవచ్చు అని చెప్పేసి జైలు అధికారులు ఆ రిజిస్ట్రీని సరిగ్గా ఐడెంటిఫై చేసినప్పుడు ఇస్తారనమాట. ఇంకొకటి హ్యాబిచువల్ అఫెండర్ ఉండకూడదు. కొంతమంది పదే నేరాలు చేస్తూ తెలుగులో అలవాటు పడిన నేరస్తులు అని అంటారు. వాళ్లకు పెరోల్ ఇవ్వడానికి వీల్లేదు. తర్వాత ఎక్కువ సెక్షన్లు, సెడిషన్ అనేటటువంటి నేరాలంటే గవర్నమెంట్కి అగెనిస్ట్గా చేసేటటువంటి నేరాలు, రేప్ చేయడము, మర్డర్ చేయడము, చైల్డ్ రేప్ చేయడము, ఎక్స్టోర్షన్ చేయడము, ఇలాంటి నేరాలు చేసినటువంటి వ్యక్తులకు పెరోల్ కానీ ఫర్లో కానీ ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పేసి గైడ్ లైన్స్లో చాలా స్పష్టంగా ఫ్రేమ్ చేశారు. ఇంకా వీటితో పాటు ఏంటంటే ఈ వ్యక్తిని విడుదల చేయడం వల్ల పబ్లిక్లో శాంతి భద్రతలకు దెబ్బ వాటిల్లుతుంది. అంటే ట్రాంక్విలిటీ, పబ్లిక్లో పీస్ అండ్ ట్రాంక్విలిటీకి విఘాతం కలుగుతుందని భావించినప్పుడు ఇవ్వడానికి వీల్లేదు. తర్వాత ఇండియన్స్, మన సిటిజన్స్కు మాత్రమే కానీ పనులు కానీ వీలు ఇచ్చేటటువంటి వీలు కల్పించారు. కాబట్టి ఇన్ని కండిషన్స్ ఉన్నాయండి. ఈ కండిషన్స్ను చూసిన తర్వాత మాత్రమే పెరోల్ కానీ ఫర్లో కానీ జారీ చేసేటటువంటి అవకాశం ఉన్నది. టోటల్గా చూస్తే అది డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ జైల్స్ పెట్టారనమాట. వచ్చేసరికి స్టేట్ దీనికి బాధ్యత వహిస్తుంది. ఇంకా డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ జైల్స్ అంటే ఏంటంటే అక్కడ ఉండేటటువంటి ఉన్నత అధికారులు, సూపరింటెండెంట్లు, జైలు శాఖకు సంబంధించినటువంటి ఐజీలు, తర్వాత మన హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనమాట. కాబట్టి ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు ఇలాంటి అన్ని రకాలుగా పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు ఏ రకంగా వాళ్ళ పలుకుబడిని ఉపయోగించుకొని
బయటికి వచ్చేసేసి ఆనందంగా జీవిస్తున్నారని చెప్పేసి ఇది చూస్తే మనం ఆర్టికల్ 14 గురించి మనందరికీ తెలిసిన రాజ్యాంగంలో మనం రాజ్యాంగం ఏర్పరచుకునేందుకు స్వేచ్ఛ, స్వతంత్రము, సమన్యాయము, సమానత్వము ఇవన్నీ కూడా కలిగి ఉండడం కోసం మనం రాజ్యాంగం ఏర్పరచుకున్నాము. ఈక్వాలిటీ బిఫోర్ లా గురించి ఆర్టికల్ 14 చెప్తుందన్నమాట. కుల, మార్గ, జాతి, వర్ణ వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సమానమైన సమన్యాయం అందించాలి అని. ఒకవేళ నిజంగా సమన్యాయం పౌర హక్కుల సంఘాలు పుట్టుకే అసలు అవసరం అయ్యేది కాదేమో, ఏమంటారు? నిజానికి న్యాయ సూత్రాల ప్రకారం చూసినప్పుడు చట్టం ముందు అందరూ సమానులే అనేది న్యాయశాస్త్రాల్లో ఒక అందరూ అవలంబించాల్సిన సూత్రం. అయితే అమల్లో ఎలా ఉందంటే చట్టం ముందు కొందరు ఎక్కువ సమానం, కొందరు తక్కువ సమానం, అది అమల్లో నడుస్తున్నది. ఇక్కడ సంజయ్ దత్ ఎక్కువ సమానంకి చెందిన కేటగిరీ వాడు కాబట్టి ఆయనకి ఈ హక్కు అనేది అన్నిసార్లు వినియోగించుకునే అవకాశం లభిస్తుంది. నిజానికి సంజయ్ దత్కి ఈ అవకాశాన్ని రావడాన్ని సంబంధించి ఎందుకు చర్చించుకుంటున్నాం అంటే సంజయ్ దత్ లాగా శిక్ష అనుభవించే వాళ్ళు ఎంతోమందికి ఈ అవకాశం రావడం లేదు కాబట్టి. వేరే ఏ కేసులోనే కాదు, సంజయ్ దత్ ఏ కేసులో అయితే శిక్ష అనుభవిస్తున్నాడో ఆయనకి 5 ఏళ్ళు జైలు శిక్ష పడింది. అదే కేసులో ఒక మహిళా ఖైదీగా ఉన్న ఆవిడికి సంబంధించి ఆవిడకి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా రిలీజ్ చేయలేదు. ఒక ముస్లిం మహిళ ఆవిడ మీద ఉన్న ఆరోపణ కూడా ఏంటంటే శిక్ష పడ్డానికి కూడా కారణం ఆవిడ ఎవరికో షెల్టర్ ఇచ్చారండి. నిజానికి సంజయ్ దత్ ఏంటంటే తన దగ్గర AK-47 ఉంది, దాన్ని నాశనం చేశాడు, దాని కారణంగా 5 ఏళ్ళు శిక్ష పడింది. ఈవిడికి అంతే శిక్ష పడింది. కానీ ఆవిడకి ఇప్పటిదాకా కూడా ఆవిడ చేసిన నేరం తెలుసో తెలియకో ఆవిడ షెల్టర్ ఇవ్వడం ఒక నేరస్తుడైన వ్యక్తికి. కానీ ఆవిడకి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా పెరోల్ ఏది కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇది ఇంత చర్చకు దారి తీయడానికి కారణం ఏంటంటే మిగతా అందరికి కూడా ఇదే సౌకర్యాన్ని ఇవ్వకుండా ఎందుకని వీళ్ళకి మటుకే ఇస్తున్నారు అనడంలో మనం ఖచ్చితంగా ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు. వాళ్ళకి అంటే చట్టంలో కూడా జరుగుతున్నది ఏంటంటే వాళ్ళకున్న సామాజిక హోదాను బట్టే ఈ సౌకర్యాలన్నీ లభిస్తున్నాయి అనేది ఇంకోసారి బయటపడుతున్న విషయం ఇది. అంటే ఇట్లాగే సంజయ్ దత్ మటుకే కాదు, యాక్టర్ కాబట్టి మాట్లాడుకుంటున్నాం, కానీ బయట ఇలాంటి వాళ్ళకి తాహతు ఉన్న వాళ్ళకి అంటే హై ప్రొఫైల్ లేదా డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళు, ఎందుకంటే ఇది అప్లై చేసుకోవడానికి ముందు జైలు అధికారుల దగ్గరికి అప్లై చేసుకుంటారు. జైలు అధికారుల డిస్క్రిప్షన్తో వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఆ తర్వాత వాళ్ళు జైలు అధికారులు ఇచ్చే డిస్క్రిప్షన్ కూడా ఎలా ఉంటుందంటే అతను ఏ స్థానికుడో ఎక్కడ వాడో అక్కడ పోలీసు నుంచి వాళ్ళు రిపోర్ట్ తెప్పించుకుంటారు. ఈ రిపోర్ట్ తెప్పించుకొని రిపోర్ట్ ఆధారంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ అంతా కూడా ఏది పనిచేస్తుందంటే ఆ రిపోర్ట్ ఆధారం రావడానికి, అనుకూలంగా రావడానికి లేదా వ్యతిరేకంగా రావడానికి ఆ పోలీస్ అధికారులు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే అవకాశాలు ఎవరికి ఉంటాయి? ఖచ్చితంగా పెద్ద వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి, లేదా మామూలు పేదవారికి ఎందుకు రావడం లేదంటే ఇందుకోసమే పోలీసుల దగ్గర నుంచి రిజెక్షన్ అనేది సామాన్యమైన ఎవరు అప్లై చేసుకున్నా రాదు. నిజానికి ఇందాక పార్వతి గారు చాలా వివరంగా చెప్పారు. ఆవిడ చెప్పినట్టుగానే సంవత్సరం దాకా ఫర్లో అనేది అప్లై చేయడానికి లేదు. సంవత్సరం శిక్షాకాలం అయిన తర్వాత మనకి అప్లై చేయాలి. కానీ 6 నెలల్లోనే ఆయనకి రాగలిగింది. 6 నెలల్లో ఒకసారి తనకి ఆరోగ్యం బాగాలేదని, ఇంకోసారి తన భార్యకి బాగాలేదని వరుస క్రమంలో అంటే దాదాపు ఇప్పుడు 18 నెలలు మటుకే అతను జైలు జీవితం, అంటే గతంలో 18 నెలలు బెయిల్ రాకముందు జైల్లో అరెస్ట్ అయినప్పుడు ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు 42 నెలల శిక్షాకాలంలో 18 నెలల మటుకే జైల్లో ఉండి 3 సార్లు వెళ్ళాడు. 3 సార్లు వెళ్ళి 2 సార్లు ఎక్స్టెన్షన్ అంటే 28 రోజులు 14 రోజులు ఇప్పుడు 14 రోజులు 24 డిసెంబర్న తీసుకుని మరో 14 రోజులు నాకు ఎక్స్టెన్షన్ కావాలని చెప్పి అంటే 3వ సారి కూడా ఎక్స్టెన్షన్ రావడంతో ఈరోజు రిజెక్ట్ చేయడం జరిగింది. కానీ ఈ రకంగా ఎక్స్టెన్షన్ లేదు ఇవి కాదు, కనీసం ఆ పరిశీలన కూడా రాని ఎంతో మంది ఎక్స్టెన్షన్ వచ్చేదేమో మీడియా కారణంగానే నాకు రాలేదనే ఆరోపణ కూడా ఆయనే చేశాడు స్వయంగా. మీడియా వల్ల నాకు రాలేదు. గతంలో తన భార్యకి బాగాలేదు అని చెప్పి వెళ్ళిన వ్యక్తి ఇతను ఎక్కడ కనబడ్డాడు అంటే పార్టీలో చిందులేస్తూ కనబడ్డాడు. ఒక హిట్ సినిమాలో కూడా కనిపించాడు. దాని గురించి ప్రసన్న కుమార్ గురించి మాట్లాడదు. ఎందుకంటే పీకే అనేది చాలా సినిమాలో ప్రస్తుతం పెద్ద డిస్కషన్ లో వీళ్ళ మీద నిఘా ఉంటుంది. వీళ్ళ మీద చాలా అంటే వీళ్ళు శిక్ష అనుభవిస్తూ వెళ్ళిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి అదనంగా వేరే అవకాశాలు ఏమి ఉండడానికి లేదు, అంటే వేరే సంపాదన మార్గం అనేది కూడా. కానీ ఇతను సినిమాలో ఎలా నటించిన దాని మీద చర్చ లేదా అంటే ఇదే అవకాశం మిగతా వాళ్ళకి ఇస్తారా? మరి బయటికి పోయి కనీసం బతకడానికి, నిజానికి బతకడానికి చేయాల్సిన అవసరం లేదు. బతకడం కోసంగా పనిచేయడం అయితే కుటుంబ పోషణ కోసంగా ఏమైనా చేయడానికి కూడా లేదు. బయటికి వెళ్ళిన వ్యక్తి కేవలం అతను వెళ్ళి రావడం తప్ప వేరే ఏ అదనపు వ్యాపకాలు ఏవో చేయడానికి అవకాశం లేదు చట్ట ప్రకారం. ప్రసన్న కుమార్ గారు మీకేమనిపిస్తుంది? 2013 మేలో ఆయన జైలుకు వెళ్ళాడు. 2014 చివరిలో పీకే రిలీజ్ అయింది. అంటే 2013 మే ముందే పీకే షూటింగ్ సంజయ్ జరుపుకున్నాడు అనుకుంటున్నారా, లేదా తర్వాత జరిగిందని భావిస్తున్నారా మీరు?
అంటే జనరల్గా అండి ఒక ఖైదీ అనేవాడు ఒక క్షణికావేశంతో ఒక తప్పు చేస్తాడండి. ఆ తప్పు చేసిన ఖైదీకి ఒక పరివర్తన రావాలి. ఆ పరివర్తన కోసమే ఒక జైలు జీవితం అని పెడతాం జరిగింది. ఆ పరివర్తనలో ఆ ఖైదీలకు ఏంటంటే వాళ్ళు హ్యాండిక్రాఫ్ట్స్ కానీ ఇతరత్ర చేతివృత్తులు కానీ అవి నేర్పటం అవి చేయటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు చేసినవి కూడా మనం బయట అమ్మటం ఇవన్నీ ఉంటా ఉంటాయి. సంజయ్ దత్ అనేవాడు ఒక తప్పు చేశాడు. తప్పు చేస్తే తప్పుకి జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళినప్పుడు జైల్లో రియలైజేషన్ అనేది వస్తే ఆ రియలైజేషన్ కోసమే మనం జైలు జీవితం పెడతాం. సో అతను ఒక ఆర్టిస్ట్గా కాబట్టి ఆర్టిస్టు బయట సినిమాలు చేయటం మూలంగా అతను పరివర్తన చెందాడనే దగ్గర కానీ పరివర్తన చెందడానికి క్షణికావేశంలో ఎవరో ఆవేశపడద్దని చెప్పి కాబోయే ఖైదీలు ఎవరైనా ఆవేశంలో చేసే తప్పులు కూడా ఒక కరెక్షన్ చేయడానికి కానీ పనికి రావడానికి అతను సినిమాలో యాక్ట్ చేయడం అనేది తప్పే లేదండి. దాంట్లో ఎలాంటిది లేదు. చట్టం వస్తే మనకి యాక్చువల్గా మ్యారేజెస్ అందరూ ఒక మేలు ఫిమేలు ఎవరైనా ఒకటే అని చెప్పేసి చట్టం ఉంది. చట్టం ఉంటే దాన్ని మళ్ళీ మనం పార్లమెంట్లో లేదు ముస్లిం మ్యారేజ్కి ఇది చెల్లదు అని చెప్పి పార్లమెంట్లో మళ్ళీ చట్టం సవరణ చేసుకుని వాళ్ళ టెక్నాలజీ మారుతుంది, వాళ్ళ సిస్టమ్ మారుతుంది. వన్స్ పరివర్తన చెందాడా లేదా అని ఒక ఆర్టిస్ట్గా ఒక సెలబ్రిటీగా అతను ఉన్నప్పుడు ఆర్టిస్ట్గా బయట అతను సినిమాలు చేయకుండా ఖాళీగా ఉంచడం కంటే ఒక జైల్లో ఉంచేసి జైల్లోనే ఎంతసేపు బంధించి అతను జైలు ద్వారా జైలు ఖర్చులకు కూడా మళ్ళీ ఆ ఖర్చు మళ్ళీ మొత్తం పౌరులందరూ కూడా భరించే పరిస్థితిలో ఉంటుందండి. దాని బదులు మనకి సొసైటీకి ఉపయోగపడేటట్టుగా తప్పు చేశాడా లేదా అని జడ్జిమెంట్ కాదు. మనం ఆయన సినిమా షూటింగ్కి వెళ్ళాడంటారా వెళ్ళలేదంటారా? కానీ అంటే షూటింగ్ కంటే పీక్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి జైలుకి వెళ్ళక ముందే చేసేసి ఉండొచ్చండి. జనరల్గా ఛాన్సెస్ అవి ఉంటాయి. ఒకవేళ ఒక ఆర్టిస్ట్గా ఇక్కడ ఏంటంటే పరివర్తన చెందటం అనేది ముఖ్య ఎయిమ్ అండి. జైల్లో అతను ఏదో చంపేయటం పొడి చేయటం కోసం కాదండి, పరివర్తన చెందాలి. అతను తప్పు చేశాను ఫీల్ అవుతూ ఇక ముందు ఈ తప్పు చేయకూడదు అనే దగ్గర జైలు జీవితం అండి. సో ఆ పరివర్తన అనేది ఇంపార్టెంట్ పాలసీగా ఉన్నప్పుడు అతను ఒక ఆర్టిస్ట్ ఆల్రెడీ అయినప్పుడు అంటే ఇక్కడ న్యాయం సమంగా వస్తుందా లేదా పరివర్తన కొలవడానికి ఎటువంటి మీటర్లు లేవు కదండి. అదే ఇప్పుడు ఆల్కహాల్ తాగేవంటే నోట్లో పెట్టుకుంటే ఎంత తాగేవని చెప్తుంది, నీకు పరివర్తన వచ్చిందని నోట్లో పెట్టుకుంటే తెలియదు కదా. సో అలా పరివర్తన చెందిన ఖైదీలు చాలా మంది ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఒక్క నిమిషం సార్, ఇంకో మాట కూడా అన్నారు మీరు, ఆయన జైల్లో ఉండడం కన్నా బయట ఉంటే ఆయన ఖర్చులు కూడా తగ్గుతాయని. ఉన్న ఖైదీలందరినీ బయట పంపించిస్తే వాళ్ళ సంపాదన ఈయన బేసికల్లీ ఈయన ఆర్టిస్ట్ కాబట్టి ఆర్టిస్ట్గా ఆయన సినిమాలు చేసుకుంటే తప్పు చేయటం తప్పు, నేను ఆల్రెడీ అనుభవిస్తున్నాను ఈ తప్పుని, ఎవరో చెయ్యొద్దు అనే మెసేజ్గా పబ్లిక్లోకి వెళ్ళగలిగితే ప్రతి ఒక్క ఖైదీకి ఉంటుందండి. అంటే ఈయన ప్రొఫెషనల్ క్షణికావేశంలో ముఖ్యంగా మర్డర్ కేసుల్లో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా అప్పటికున్న పరిస్థితుల నుంచి చేయడం తప్పితే ఆ వెళ్ళిన క్షణం నుంచి వాళ్ళు అదే ఆవేదనతో ఉంటారు నిజానికి. కానీ ఎంతమందికి ఇలాంటి అవకాశం వస్తుంది? మరి అదే ఇప్పుడు సంజయ్ దత్ అయితే మీరు మాట్లాడుతున్నారేమో, అలా మాట్లాడిన జైల్లోకి వెళ్ళి మీరు ఒకసారి మీ కెమెరాలతోటి మైకులతోటి వెళ్ళండి, ఎంతమంది సంజయ్ దత్ కన్నా ఎంత జీవితాల నుంచి ఇంకా బాగా చెప్పగలరు. ఇప్పుడు మనం కానీ వాళ్ళకి ఎంతమందికి ఈ అవకాశం ఇస్తున్నారు? లభించడం మీద అభ్యంతరం కన్నా కూడా అంతకన్నా అర్హతలు ఎక్కువ ఉండే అంతకన్నా అవసరం ఉన్న వాళ్ళ మిగతా వాళ్ళకి ఎందుకని ఈ అవకాశం ఇవ్వకుండా వీళ్ళకి మటుకే ఈ అవకాశం చట్టం కూడా లేదా న్యాయస్థానాల్లో కూడా రాగలిగే అవకాశం ఎందుకు వస్తుంది? అంటే మిగతా వాళ్ళకి దీనికి ఏంటంటే సంజయ్ దత్ ఏంటంటే ఒక బేసిక్గా ఆర్టిస్ట్ అయినప్పుడు ఒక ఆర్టిస్ట్గా నేను ఈ తప్పు చేశాను, ఈ తప్పు చేయటం మూలంగా నేను ఈ పనిష్మెంట్ అనుభవిస్తున్నాను, ఎవరో దయచేసి ఈ తప్పులు చేయకండి, ఈ తప్పులు చేస్తే చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది అని భవిష్యత్తులో అంటే అది మనం చేయించాలండి ప్రభుత్వం పరంగా. వదిలేద్దాం, మీ సబ్జెక్ట్ సంబంధించి మాట్లాడదాం. ఒక సినిమా స్టార్ట్ అయ్యి పూర్తి నిడివి పాత్ర అనుకుందాం, ఆల్మోస్ట్ సినిమాలో దాదాపుగా 20-30 నిమిషాలు కనిపిస్తాడు సంజయ్ దత్. క్లైమాక్స్ సీన్లో ముందు కూడా కనిపిస్తాడు సంజయ్ దత్. అదంతా కూడా మే 2013కి ముందే కంప్లీట్ అయిపోయి ఉంటే 2014 డిసెంబర్ వరకు పీకే అనే ఒక సినిమా, ఒక ప్రతిష్టాత్మకమైన అమీర్ ఖాన్ సినిమా ఆగిపోతుందా రిలీజ్ అవ్వకుండా? అంటే జనరల్గా ఒక 2-3 ఇయర్స్ అనేది చేస్తున్నామండి హిందీ సినిమాలు అనేది. అంటే ఈయన వెళ్ళక ముందే చేసి ఉండొచ్చు. సంజయ్ దత్కి 2013 మేలో శిక్ష పడుతుంది కాబట్టి ఆయన పార్ట్ అంతా ముందే కంప్లీట్ చేస్తారంట. అయి ఉండొచ్చు అండి డెఫినెట్గా. అంటే ఆల్రెడీ అందరికి తెలిసి ఉండదు కాబట్టి అందుకని ముందు ఆయన పార్ట్ వరకు ఫినిష్ చేస్తాం. ఎందుకు మనకి ఈవెన్ గోపాల సినిమా ఉంది, గోపాల సినిమా ఒక ఇండస్ట్రీ స్ట్రైక్లు ఎట్లాంటి ఏమైనా ఉంటాయేమో అని చెప్పి ముందు మిథున్ చక్రవర్తి పార్ట్ని ముందు ఫినిష్ చేసేసుకుని మిగిలిన పార్ట్ని అంటే మనకి ఇబ్బంది లేకుండా మనం ఈవెన్ లోకల్గా చేసుకోగలిగిన పార్ట్ ఏదైతే ఉందో అది లేటర్లో చేయడం జరిగిందండి. సో అట్టా ఉండే ఇదిలో సంజయ్ దత్ పార్ట్ వరకు ముందు స్పీడ్గా అవజేసేసుకుని అది ఫినిష్ చేసి ఉండొచ్చు అండి. 2013 స్టార్టింగ్లో ఈ సినిమా షూటింగ్ అనేది స్టార్టింగ్ కూడా కాదు, ఫిబ్రవరి మార్చ్లో షూటింగ్ ఫస్ట్ షాట్ పడింది ఏది పీకేకి. అంతకుముందు అంతా కథల్లోనే కూర్చున్నారు. మార్చ్ నుంచి మే మధ్యలో పూర్తిగా సంజయ్ దత్ షూటింగ్ జరిగిపోయింది. ఆయన అప్పటికి ఇంకా
ట్రయల్స్ లో ఉన్నాడు, కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. ఇదే సమయంలో షూటింగ్ జరిగిపోయింది అని నమ్మమంటారా? అంటే జనరల్గా కాదండి, మేము జనరల్గా షెడ్యూల్ వేసుకునేటప్పుడు ఒక ఆర్టిస్ట్ని కాన్సన్ట్రేట్ చేసుకుంటాము, లేకపోతే ఒక లొకేషన్ని కాన్సన్ట్రేట్ చేసుకుంటాం. ఆ పద్ధతిలో అనుకుని ఏదైతే ఎమర్జెన్సీ అనుకుంటామో ఆ ఎమర్జెన్సీని కాన్సన్ట్రేట్ చేసి ముందు అది ఫినిష్ చేసుకుంటామండి. అది ఫినిష్ చేసుకుని తర్వాత రిలాక్స్డ్గా మిగతా వర్క్ అనేది చేసుకుంటామండి. ఆ పరిస్థితిలో కూడా జరిగి ఉండొచ్చండి డెఫినెట్గా. ఇంకొక పాయింట్, ఇది కూడా మీ దగ్గర క్లారిటీ తీసుకున్న తర్వాత పార్వతి గారి దగ్గరికి వెళ్తాను. ఆయన హై ప్రొఫైల్ పార్టీస్లో, చాలా సినిమా పార్టీస్లో కనిపించాడు. ఆయన నిజంగా మెసేజ్ ఇవ్వదలుచుకుంటే ఆ సమయంలోనే ఏ గుడిలోనో ఏ అనాథాశ్రమంలోనో పరివర్తన చెందానని చెప్పుకునే స్థాయిలో కనిపించవచ్చు. కానీ ఆయన ఎక్కడ అలా కనిపించలేదు. హై ప్రొఫైల్ పార్టీలో కనిపించాడు. అది అంతవరకు కరెక్ట్ అంటారు. ఆయన పెరోల్ దేనికి తీసుకున్నాడు? తన ఆరోగ్యం బాగాలేదని ఒకసారి అయితే, తన భార్యకు ఆరోగ్యం బాగాలేదు, తను చూసుకోవాలని. ఇంత హై ప్రొఫైల్ వాళ్ళకి చూసుకోవడానికి చాలా మంది ఉంటారు, ఆయన చూసుకోక్కర్లేదు. చూసుకోవడానికి వచ్చిన వ్యక్తి ఇలా బిహేవ్ చేసి ఏం సందేశం ఇచ్చాడంటారు మీరు? అంటే జనరల్గా ఆ పార్టీల వరకే మనం కాన్సన్ట్రేట్ చేసి చూపించి ఉండొచ్చండి. మిగతా ఏమన్నా చూపించి అన్యాయం. ఎక్కడికి వెళ్ళినా ఆయన బయట అడుగు పెట్టిన దగ్గర నుంచి చూపించాడు. ఒక ఆర్టిస్ట్, ఒక సెలబ్రిటీ కాబట్టి అతను ప్రతి నీడ డెఫినెట్గా మీడియా ఫోకస్ చేస్తుంది. మీరు బాగా సినిమా పక్షపాత అండి ప్రసన్న కుమార్ గారు. పార్వతి గారు, ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే ఇది ఒకటి మాత్రం నిజం అండి, ఆయన చెప్తుండొచ్చు, ఆయన సమర్థించుకుంటుండొచ్చు. మార్చ్లో స్టార్ట్ అయిన షూటింగ్లో మే లోపే ఈయనకి శిక్ష పడిపోతుందని తెలిసిపోయి ముందే గబగబా 2 నెలల్లో చుట్టేశారు అనే ఒక మాట ఆయన అనొచ్చు. కానీ ఆ 2 నెలలు ఆయన కోర్టు కేసులో చాలా బిజీగా ఉన్నాడు. ఎవరు? సంజయ్ దత్. హీరింగ్స్ వారం 15 రోజుల గ్యాప్లో, అదందరికీ తెలిసిన విషయం. ఇందులో ఇంకొక ఓపెన్ గా కనిపిస్తున్న అంశం ఏంటంటే, ఈ 132 రోజుల్లోనే ఈయన పీకేకి సంబంధించిన డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పాల్గొన్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ లోని తర్వాత ఇతర అంశం, ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ సినిమా షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత జరుగుతుంది. ప్రసన్న కుమార్ గారు దీన్ని మీరు ఖండించలేరు, ఒప్పుకుంటారా? జనరల్గా అంటే మే తర్వాతే జరుగుతుంది. అంటే పోస్ట్ ప్రొడక్షన్ అంటే డబ్బింగ్ ఇన్స్టెంట్ గా కూడా చెప్పేసే సిస్టమ్ ఉందండి. షూటింగ్ తో పాటు, షూటింగ్ తో ప్యారలల్ గా సినిమాలో తెలుస్తుంది కూడా. అంటే ఇప్పుడు ఇవాళ సిస్టమ్ లో ఇన్స్టెంట్ గా అక్కడ డబ్బింగ్ కూడా, అంటే ఆ వాయిస్ నే తీసుకుని కూడా మనం మిక్స్ చేసుకునే సిస్టమ్ వచ్చిందండి. మీరు బాగా సమర్థిస్తున్నారు అసలు సినిమా ఇండస్ట్రీని. 132 రోజుల్లో ఆయన షూటింగ్ లో పాల్గొన్నాడు, కొన్ని రోజులు తెలియకుండా, కొన్ని రోజులు పోస్ట్ ప్రొడక్షన్ లో కూడా పాల్గొన్నాడనే ఆరోపణలు ఉన్నాయి. అలా చేయడం నేరమా కాదా? అలా చేయడం నేరమేనండి. ఎందుకంటే ఈ సార్ చెప్పింది ఏంటంటే, మనకు థియరీస్ ఆఫ్ పనిష్మెంట్ ఉన్నదన్నమాట. అసలు పనిష్మెంట్ ఇవ్వడంలో ఎన్ని థియరీస్ ఉన్నాయంటే, సార్ చెప్పింది డెటరెంట్ థియరీ ఒకటి, రెఫర్మేటివ్ థియరీ ఒకటి, ఇంకా 2 థియరీస్ ఉన్నాయన్నమాట. పరివర్తన కలిగేలాగా, లేకపోతే భయపెట్టేలాగా, ఈ యాక్ట్ చేస్తే ఈ శిక్ష పడుతుంది, ఇంత రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఇస్తారని చెప్పేసి ఉంటుంది. అలాంటి వాటి గురించి సార్ చెప్పిన విషయం అని అర్థమవుతుంది నాకు. కాకపోతే నేను పర్సనల్గా ఫీల్ అవ్వడం ఏంటంటే, అసలు ఇతనికి పెరోల్ ఇవ్వదగ్గ కారణాలు లేవండి. పెరోల్ కానీ ఫర్లో కానీ ఇచ్చేటటువంటి కారణాలు లేవు. వాటి కారణాలు ఏమని చెప్పారు మనకు చట్టంలో స్పష్టంగా చెప్పారు. కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించినప్పుడు, భార్య ప్రసవించిన భార్యను చూసుకోవడానికి ఎవరూ లేనప్పుడు వెళ్ళాలన్నమాట. లేకపోతే ఎవరికన్నా ఒక భయంకరమైన యాక్సిడెంట్ సంభవించి వాళ్ళు ఇంకా చనిపోతారనేటటువంటి భావన ఏర్పడి మరణశయ్య పైన ఉన్నప్పుడు వెళ్ళి చూసేటటువంటి లాగా ఈ పెరోల్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇంకొక కండిషన్ కూడా ఉంటుందండి, ఏంటంటే నేచురల్ కెలామిటీస్ సంభవించినప్పుడు, ప్రకృతి బీభత్సాలు సంభవించి వాళ్ళకి తీవ్రమైన ఆస్తి నష్టము, ప్రాణ నష్టము సంభవించినప్పుడు, అట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళి వాళ్ళు ఆ పరిస్థితులను చక్కదిద్దుకునేటటువంటి అవకాశం కల్పించడము. ఇంకొకటి పెట్టారండి, కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకోవడం కోసం అన్నారు. కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకోవడం అంటే ఏంటంటే, ఇక్కడ వారికి ఏదైనా ఫ్యామిలీలో మ్యారేజెస్ చూడడం కానీ, పిల్లల సంక్షేమం కోసం పట్టించుకోవడం కానీ ఇత్యాది విషయాలు ఉన్నాయన్నమాట. బహుశా వీళ్ళు ఈ కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకోవడం అన్నది ఈ వ్యాపారాత్మకంగా సినిమాలో నటించడం కోసం అని చెప్పేసి భావించి వచ్చి వారి పనులు పూర్తి చేసుకున్నారని చెప్పేసి సంపాదించుకోవడం కోసం. కుటుంబ వ్యవహారాలు అంటే సంపాదన కాదు, వారి వృత్తి వ్యాపారాలు కాదు. ఒకవేళ సార్ చెప్పినట్టు అతను పరివర్తన వచ్చింది అని భావించినప్పుడు, వస్తుంది ఇంక ఇలాంటి పనులు చేయకూడదు, తప్పు, నేను చాలా బాధపడుతున్నాను, ఈ జనరల్ పబ్లిక్ మీరు ఎవరు కూడా ఈ పనులు చేయకండి బాబు అని చెప్పేసి ఏదో చోట ఒక గెట్ టుగెదర్ పెట్టి కానీ, మాట్లాడి కానీ, అలాంటి ఇత్యాది కొన్ని ధర్మకార్యాలు చేయడం కానీ, అలాంటి పనులు చేసింటే కొంతవరకైనా ఇతను జైల్లోకి వెళ్ళిన తర్వాత పరివర్తన పొందుతున్నాడు అని చెప్పేసి మనం భావించుకోవచ్చు అనమాట. కాబట్టి కనుక ఇలాంటి అవకాశాలు లేవు అతనికి. ఇంకొక విషయం చూద్దాం మనము. ఒకవేళ భార్య అనారోగ్య కారణం మూలన అతను పెరోల్ అడిగారని చెప్పేసి రీజన్ చూపిస్తున్నారు. ఆ భార్య కూడా
మళ్ళీ కొన్ని సందర్భాలు ఇతర పార్టీస్ లో పాటు కనిపించినట్టు కనిపించింది. ఈ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ప్యారోల్ని కనిపించినట్లు మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఈవెన్ అజ్యూమింగ్ అనారోగ్య కారణాల వల్ల అన్నప్పుడు ఆవిడని చూడడానికి చాలా మంది ఉన్నారు, సంఘంలో చాలా స్టేటస్ ఉంది, చాలా పలుకుబడి, చాలా డబ్బు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి అనమాట, వాళ్ళ డోర్ స్టెప్స్లో అన్నీ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో పెరోల్ ఇవ్వడం అనేది అది సమంజసం కాదని చెప్పేసి నేను పర్సనల్గా భావిస్తున్నాను. జనరల్గా పెరోల్ ఎందుకు ఇస్తుంటారంటే చాలామంది లోపల ఉండేటటువంటి ఖైదీలండి, వాళ్ళకు సహజమైన వెలుగు వాతావరణం ఏమీ కనిపించక తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనే, డిప్రెషన్కి లోనే, మానసిక రోగాల బారిన పడి అక్కడ వాళ్ళు చనిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. అలాంటి వారికి కొన్ని సిచ్యుయేషన్స్ కన్సిడర్ చేసుకొని కొంత రిలీఫ్, కొంత స్వేచ్ఛ ఇచ్చి ఈ సొసైటీలో టైస్ బిల్డప్ చేసుకోవడం కోసం అంటారు. అంటే సోషల్ రిలేషన్స్ని బిల్డప్ చేసుకోవడం కోసం, అంటే మాట్లాడి పబ్లిక్ ఫంక్షన్స్లో కలిసిమెలిసి ఉండడం కోసం కాదు అనమాట. నేను స్వేచ్ఛాయుతమైన నా సొసైటీలోకి వచ్చాను అనేటటువంటి భావన కలిగించినప్పుడు అతనికి కొంత ఆత్మవిశ్వాసము, ధైర్యము, స్థైర్యము కలిగి మరలా వెళ్ళి ఆ శిక్షాకాలాన్ని పూర్తి చేసేటటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి ఈ కండిషన్స్లో ఇవ్వండి అని చెప్పారే తప్ప ఇలాంటి విషయాలకు ఎక్కడ పెరోలు, ఫర్లోలు ఇవ్వమని చెప్పేసి ఎక్కడా కూడా అనలేదు. దట్టు 6 నెలల తర్వాత ఒకసారి ఒక వ్యక్తి పెరోల్ కానీ ఫర్లో కానీ ఉపయోగించుకున్న తర్వాత 6 నెలల వరకు మరలా ఇది ఇవ్వడానికి వీలు లేదని చెప్పేసి కూడా మనకు గైడ్లైన్స్లో స్పష్టంగా చెప్తుందండి. ఇంకా దీన్ని బట్టి మన క్యాలిక్యులేషన్స్ మనం తీసుకుంటే ఇది ఏ రకంగా ఇచ్చారు. నేను ఒక సంఘటన గుర్తు చేయాలండి. మన జైల్లోనే, మనకి అప్పటికి ఇంకా చల్లపల్లి రాలేదు, చెంచల్గూడ ముషిరాబాద్ జైలు ఉండే సమయంలో ఖైదీల స్థితిగతుల మీద ఒక ఫిల్మ్ తీయడానికి కోసంగా సజయ అని ఒక ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళు వెళ్ళి షూట్ చేయడం కోసంగా వెళ్తే కూడా ఖైదీలకు సంబంధించిన వాళ్ళ పరిస్థితుల్ని లోపలే, అంటే జైలు అధికారుల సమక్షంలో వాళ్ళని మాట్లాడి వాళ్ళతోటి తీద్దామంటే కూడా పర్మిషన్ రాక హైకోర్టు దాకా వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ కూడా రాలేదు వాళ్ళకి. అంటే ఖైదీలు జైలులో ఉన్నప్పుడే వాళ్ళ పరిస్థితుల గురించి వాళ్ళు మాట్లాడడానికి అవకాశం లేని చోట బయటకు వచ్చి ఇలా సినిమాల్లో నటించడం అనేది నిజానికి ఈ చర్చ మనం చేయాల్సిన అవసరం ఎందుకు ఉందంటే, నేను నిజంగా అనుకుంటున్నాను ఇక్కడ సంజయ్ దత్కి ఇవ్వకపోవడం అనేది కాదు, అసలు ఇవ్వకూడదు అని మాట్లాడడం కూడా తప్పే. కానీ ఇస్తున్నప్పుడు నిజానికి అదే ఎరవాడ జైలులో కొన్ని వేల మంది ఖైదీలు ఉన్నారు, ఇతనికన్నా ఎక్కువ కాలం శిక్షణ ముగిస్తూ, ఇతనికన్నా ఎక్కువ కాలం శిక్షాకాలంలో ఉంటూ ఒక్కసారి కూడా జైలు పోయినవాడు. వాళ్ళకి ఎందుకు రాలేదు అనే ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం న్యాయస్థానాలు కూడా ఉన్నది. ఎందుకంటే ఈ రిజెక్షన్ ఆర్డర్ ఇస్తూ హైకోర్టు జడ్జి కూడా ఏమన్నారంటే, నిజానికి ఈ చట్టాలంతా కూడా సమీక్షించాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎప్పుడో 100 ఏళ్ల క్రితం చేసుకున్న చట్టాలు ఇవన్నీ కూడా. వీళ్ళు ఇవ్వకపోవడానికి ఒకవైపు చూపిస్తే చట్టాల్లో వెసులుబాట్లు ఆధారం చేసుకొని రాగలిగే వాళ్ళు బయటకు వస్తున్నారు. అక్కడ దాకా రానివాళ్ళు, అంటే హైకోర్టు దాకా, నేను ఇందాక చెప్పినట్టు హైకోర్టు దాకా వెళ్ళాలంటే ముందు కింద నుంచి పరిమితులు ఉండాలి. ఎందుకంటే నేను ఎన్నోసారి హైకోర్టులో వేయడం జరిగింది పెరోలు లేదా ఫర్లో ఇమ్మని చెప్పి. హైకోర్టులో ఎందుకు రిజెక్ట్ చేశారో కారణం వింటే మీరు ఎక్కడ లోపాలు ఉన్నాయో అర్థమవుతుంది. హైకోర్టు ఒక నక్సలైట్ ఖైదీలు, అతను నిజానికి ఇప్పటికీ ఇంకా జైలు నుంచి బయటికి రాలేదు, జీవితకాల శిక్ష అనుభవిస్తూ, గణేష్ అని చెప్పి అతను 95లో అరెస్ట్ అయ్యాడు. దాదాపు ఇప్పుడు 20 ఏళ్ల నిజ జీవితకాలం శిక్ష అనుభవిస్తున్నాడు. తనకి కూడా కొంతకాలం క్రితం ఆ తర్వాత ఇచ్చారనుకోండి, కొన్ని అప్పటికే దాదాపు 7-8 ఏళ్ళ శిక్షాకాలం అనుభవిస్తున్నాగా తనకి ఎందుకు ఇవ్వలేదంటే కింద నుంచి పోలీసు వాళ్ళు అతనికి అనుమతి ఇవ్వడం లేదు. అతని కేసే కాదు, మిగతా వాళ్ళ కేసుల్లో కూడా పోలీసు వ్యవస్థ, అంటే వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా మటుకే అక్కడ జైలు అధికారులు కానీ లేదా న్యాయస్థానాలు కూడా చివరికి వాళ్ళకి పెరోల్ కానీ లేదా ఫర్లో కానీ అవకాశాలు ఇస్తున్నాయి. అంటే ఇది కేవలం న్యాయస్థానాలు నిజంగా దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అక్కడ చట్టాల్లో నిజానికి శిక్ష అనుభవిస్తూనే అతను వెళ్ళి రావడానికి ముందు అతను మళ్ళీ షూరిటీస్గా ఎవరైనా పెట్టి వాళ్ళ ఆధారంగా మటుకే వెళ్తాడు అతను. కాబట్టి అతనేమి శిక్ష నుంచి తప్పించుకొని బయటకు వెళ్ళే అవకాశం లేని వాళ్ళకి మటుకే ఇస్తారు. ఆ రకంగా అది అవకాశం ఉన్నప్పటికీ కూడా కొందరికి ఇక్కడ దాకా కోర్టుల దాకా వెళ్ళి కోర్టుల్లో సరైన న్యాయవాదులను పెట్టుకొని కోర్టులను కన్విన్స్ చేసే అవకాశం. అందుకనే న్యాయం అనేది అందరికీ ఎందుకు రాదు అంటే, న్యాయం నీవు కొనుక్కునే దాన్ని బట్టి ఉంటుంది, నువ్వు పెట్టుకునే న్యాయవాదిని బట్టి ఉంటుంది, నీకు వచ్చే తీర్పు అవకాశాలను బట్టి ఉంటుంది. ఎందుకంటే న్యాయం అందరికీ సమంగా కూడా రాని పరిస్థితుల్లో కేవలం ఇలాంటి వాళ్ళకి మటుకే న్యాయం దక్కగలగడం అనేది మనం ప్రశ్నించాల్సిన విషయం. దీనికన్నా కూడా ముందుగా చట్టాల్లో ఉన్న వాటిల్లో కూడా ఎంతమందికి ఎంతకాలం శిక్ష అనుభవిస్తే వాళ్ళకి ఇవ్వాలి అనే దాని మీద సమీక్ష జరిపించాల్సిన అవసరం ఉంది. ఇంకా జైలు చట్టాల మీద ఎన్హెచ్ఆర్సీ ఆల్రెడీ మొత్తం జైలు శాఖ మీద దేశం మొత్తం మీద ఒకే జైల్లో రూల్స్ ఉండాలని చెప్పి ఆల్రెడీ ప్రపోజల్ చేసి ఉన్నాయి. ఇప్పటికే అన్ని మన రాష్ట్రంలో కూడా ప్రపోజల్ ఇంకా అది అమలుకి రాలే, పుస్తక రూపంలో రాలే.
అన్నిటికన్నా విచిత్రమైన విషయం ఏంటంటే మీరు ఏ పుస్తకానైనా చట్టానైనా బయట కొనుక్కోవచ్చు, ఎక్కడైనా సేకరించవచ్చు, కానీ జైలు మాన్యువల్ అనేది మనకు ఎక్కడ లేదు, ఎక్కడ దొరకదు. మా హైకోర్టు లైబ్రరీలో కూడా జైలు మాన్యువల్ లేదు. మీరు బయటకు వెళ్ళి ఏ పెద్ద బుక్ షాప్లో కానీ జైలు మాన్యువల్ దొరకదు. ఆ మాన్యువల్లో ఏముంది, దాంట్లో ఖైదీలకు ఏ హక్కులు ఉన్నాయి ఏంటి తెలుసుకోవడం అనేది మామూలు విషయం కాదు. అంటే ఈ కేసు విషయంలో జైలు అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని క్లియర్ గా ఖచ్చితంగా అంటే పాల్పడ్డారా అనే విషయం నేను ఈ విషయాన్ని 2 విధాలుగా చూస్తున్నాను. అంటే ఇది సంజయ్ దత్కి ఇవ్వడానికి లేదు అని మాట్లాడుకుని కరెక్ట్ కాదు. అంటే సంవత్సరంలో ఆయన సంవత్సర కాలం ఖచ్చితంగా 72 రోజులకు పైగా ఆయనకి దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భంలోనే మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వడం లేదు, మిగతా ఖైదీలకి, అంతకన్నా అర్హత ఉన్న వాళ్ళకి, అంతకన్నా అవసరాల్లో ఉన్న వాడికి, అవసరాలని నాకు చాలా వివరంగా చెప్పారు. కుటుంబ పరిస్థితులు చాలా దైన్యంగా ఉండి కనీసం అతనికి ఖైదీ అనే అతను కూడా బయటికి వెళ్ళి రావడం ద్వారా ఇందాక ఆయన అన్నారు పరివర్తనకు సంబంధించి నిజానికి పరివర్తన సిద్ధాంతాన్ని భారతదేశ జైలు వ్యవస్థ లేదా న్యాయ వ్యవస్థ కూడా అమలుపరుస్తున్నది. మరి ఆ పరివర్తన అనేది మనిషికి ఎలా కలిగిన కొలబద్దలు కూడా ఏంటంటే అతనికి మధ్యలో సమాజంలోకి తీసుకెళ్తే నేను ఏం కోల్పోయానా అనేది జైల్లో ఉండే తెలుస్తుంది. కాబట్టి రేపు రిలీజ్ అయిన తర్వాత లేదా రిలీజ్ అవ్వడం కోసంగానో అతను దీంట్లోకి వస్తాడు. అంతేగాని బయటకు వచ్చి ఈ రకమైన దాన్ని ఇలా వినియోగించుకోవడం కానే కాదు. అయితే మనం అందుకని ఈ చర్చని మిగతా ఖైదీలను దృష్టిలో పెట్టుకొని చేస్తే ఈ చర్చకి కాస్త అర్థం కూడా విస్తృతంగా ఉంటుంది. రైట్. ప్రసన్న కుమార్ గారు మీరు ఇందాక అన్నారు పరివర్తన గురించి మాట్లాడారు. ఒకవేళ ఆయన పరివర్తన తీసుకుంటే కేసు విషయం, ఆయన బ్లాస్ట్ కేసు విషయంకి సంబంధించి ఆయన ఆర్మ్స్ కలిగి ఉన్న కేసు విషయంలో ఆయన కొన్ని పాయింట్స్ లేవదీశారు జైల్లో. నేను మున్నాభా ఎంబీబీఎస్, లగేరోహో మున్నాభా లాంటి సినిమాలు తీశాను, ఇవన్నీ కూడా జనాలకి మంచి చెప్పే ఉద్దేశంతో తీసిన సినిమాలు, నాలో చాలా పరివర్తన కలిగింది, కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకున్న శిక్ష తగ్గించండి అని ఒక పిటిషన్ వేశాడు. సరే, శిక్ష అనుభవిస్తున్న ఖైదీ బయటకు వచ్చి ఇవాళ ఏ రోల్ చేశాడు పీకేలో? ఒక వ్యక్తిని గుద్దేసి దాన్ని తప్పించుకునేందుకు ప్రయత్నం చేసి తర్వాత వాడిని ప్రాస్టిట్యూట్ దగ్గర తీసుకెళ్ళి అలాంటి క్యారెక్టర్ అవుట్ చేశాడు. సో ఇది పరివర్తనగా మీరు భావిస్తున్నారా? బ్రీఫ్గా చెప్పండి. అంటే డెఫినెట్గా అతను ఒక ఖైదీగా ఉంటూ ఆ క్యారెక్టర్ చేశాడు అని అంటే అతను చేసిన క్యారెక్టర్ని మీరు దీని ప్రకారం ఫాలో అవ్వద్దు, ఇలాంటి పనులు చెయ్యొద్దు అని చెప్పి అతని క్యారెక్టర్ ద్వారా చెబుతున్న నెగిటివ్ యాంగిల్లో చెబుతున్నారు. ఇంకోటి ఏంటంటే చట్టంలో అంటే ఇందాక చెప్పినట్టు చట్టంలో కూడా ఒక యూనివర్సల్ చట్టం అవసరం అండి. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ కోర్టు చూసుకుంటే క్రిమినల్ ఇంటిమిడేషన్ అని ఉంది 506. అది చూసుకుంటే ఇక్కడ నాన్ బెయిలబుల్ అఫెన్స్ అండి, పక్కన కర్ణాటకలో బెయిలబుల్ అఫెన్స్ అండి, పక్కన తమిళనాడులో బెయిలబుల్ అఫెన్స్ అండి. మన దగ్గర ఉన్న చట్టాల్లోనే ఒక చోట నాన్ బెయిలబుల్ అఫెన్స్ ఏంటి, ఒక చోట బెయిలబుల్ అఫెన్స్ ఏంటి. మళ్ళీ ఇవాళ ఒక కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ అసలు అది నిజమైన కంప్లైంటా లేదా తెలుసుకోకుండా ముందు ఇమీడియట్ తీసుకెళ్ళి వాళ్ళని పోలీస్ స్టేషన్లో హెరాస్మెంట్లో లేకపోతే వాళ్ళని ఇమీడియట్ తీసుకెళ్ళి జైలుకి పంపించేయడం ఇట్లా జరుగుతుంది. ఇదే కాకుండా ఇప్పుడు ఒక కేసుకి జైలు శిక్ష విధించడం అనేది కోర్టు చేస్తుంది. కోర్టు చేస్తున్నప్పుడు ఆ జైలులో ఏం చేస్తున్నారు ఏంటి అనేది కోర్టుకు ఒక రివ్యూ ఉండాలండి. ఎవ్రీ ఇయర్ ఏమేమి జరుగుతుంది అనేది కోర్టుకు తెలవాలి. కోర్టుకు తెలిస్తే కోర్టు మళ్ళీ సేమ్ జడ్జిమెంట్లో మళ్ళీ ఎప్పుడైనా కరెక్షన్స్ చేసుకున్నా ఇలాంటి రివ్యూలు అనేది చేయాల్సిన అవసరం ఉందండి. దానికి ఎన్ని పెరోల్ పిటిషన్లు, ఎన్ని ఫర్లో పిటిషన్స్ జైలు అధికారుల దగ్గర ఉన్నాయని. ఎందుకంటే కోర్టుల దాకా లేకపోతే వేరే పై స్థాయికి వెళ్ళడం అనేది అందరూ చేయగలిగే పని కాదు. జైలు అధికారి దగ్గరికి ఖైదీ మటుకే కాదు, ఖైదీ తరఫున బంధువులు ఎవరైనా బయట వాళ్ళు కూడా పెట్టవచ్చు. అవి ఎన్ని ఉన్నాయనేది సమీక్ష చేయాల్సిన అవసరం న్యాయస్థానం. అప్పుడు సంజయ్ దత్ అర్హత ఏంటి, అనర్హత ఏంటి, మిగతా వాళ్ళకున్న అర్హత ఏంటి, అనర్హత ఏంటి అనేది తెలిసే అవకాశం ఉంది. మొత్తం మీద ఒకటి మాత్రం నిజం, చట్టాలు చేసే వాళ్ళు చుట్టాలైతే ఎక్కడి నుంచైనా ఎలా అయినా బయటికి రావచ్చు అనేది ఈ కేసు ద్వారా క్లియర్ గా అర్థం అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ప్రూవ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పొచ్చు. సో కృష్ణ గారి క్యారెక్టర్ అండి అసలు జైల్లో ఉండి ఎంతకాలం ఉన్నాడో కూడా తెలియకుండా జైల్లోనే మగ్గిపోయినట్టు కూడా చూపించడం ఇలాంటివి కూడా ఇలాంటి హాస్పిటల్లో ఉండి ఆయన మొత్తం అటెంప్ట్ మర్డర్ కేసు నుంచి బయటపడ్డాడు. సో ఇలాంటి కోర్టుకి రివ్యూ జరిగితే ఎక్కువ చట్టాలు చేసే వాళ్ళు చుట్టాలు సార్. పిటిషన్ క్యాన్సిల్ చేశారు కాబట్టి ఇది ఒక చిన్న ఉపశమనంగా మనం భావించవచ్చు. ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఫోకస్ చేయడం వలన అతను కూడా ఒప్పుకున్నారు. ఫోకస్ చేయడం వలన హైకోర్టు ఇన్వాల్వ్మెంట్ వలన వెళ్ళవుతాడు. కానీ చాలా మందికి మీడియా ఇప్పుడు హీరో అయ్యే అవకాశం ఉంటుంది. చాలా మందికి ఫర్లాలు వచ్చే అవకాశం. నిర్భయ కేసులో ఢిల్లీ నగరం మొత్తం అసలు జనంతో నిండిపోయి అంత జరిగిందంటే అది కేవలం మీడియా. థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న కుమార్ గారు, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ పార్వతి గారు. సో
మళ్ళీ అదే మాట వినిపిస్తోంది, చట్టాలు చేసే వాళ్ళు చుట్టాలు అయితే ఏదైనా జరుగుతుందనేది. సో ఈ విషయంలో కోర్టు క్లియర్గా ఇదంతటినీ కూడా పెరోల్ని ఫర్లా పరిధిని కోర్టు తనలోకి తీసుకుంటే, తన దగ్గరికి తీసుకుంటే కొంతవరకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఎవరైతే సామాన్యులు ఇలాంటి అప్లికేషన్లు పెట్టుకున్నారో వాటన్నిటిని కూడా రివ్యూ చేయాల్సిన అవసరం ఉందనేది కూడా మిగతా వాళ్ళు కోరుతున్నారు. అండ్ సంజయ్ దత్ విషయంలో మళ్ళీ తప్పు జరగకుండా ఉంటుందని కూడా మనం ఆశిద్దాం. ఇక ఇప్పటివరకు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం.